చేస్తాడట, దాన్ని మేము ఆపుతున్నామట. మాకేం పనయా? చేసుకోండి, బరువు తగ్గటానికే కదా. ఒకే సంబంధం మీ పాదయాత్రతోటి. ఎంతకాలం నడవగలరో కూడా చూస్తాంగా. కమిట్మెంట్ ఏంటో మాకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి లాగా 9 సంవత్సరాలు ప్రజలను నడవగలిగే ఒక మనస్తత్వం, మనస్సు మీకుందా? అసలు హృదయం ఉండాలి కదా. సో దళితులు, జగను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మానసికంగా కనెక్ట్ అయ్యారు. ఈ కనెక్ట్ని మీరు కట్ చేయాలని చూస్తే మీరే డిస్లొకేట్ అవుతారు, మీరే కనపడకుండా పోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, లేకపోతే నేషనల్ వైడ్ సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్తలను కానీ, ఇవి తప్పుడు వార్తలు, ఈనాడు జ్యోతి రాసేదే మాత్రమే నిజమైన వార్తని మాయ మాటలతోటి మమ్మల్ని అందరూ కూడా మభ్యపరిచి, మీ సమాజం మాత్రమే, మీ సామాజిక వర్గ అభివృద్ధి కోసమే మీరు మాట్లాడుకునే విధానం ఏదైతే ఉందో ఇక చెల్లదో, దానికి బొక్కలు పడబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ ఛాలెంజ్ టు దిస్ సొసైటీ నౌ. ట్రై టు డోంట్ అండర్ ఎస్టిమేట్. తెలీదా? సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఎదుర్కొని బయటకు వచ్చి ప్రజల అండదండలతోటి ముఖ్యమంత్రి అయినటువంటి విధానాన్ని ఒక్కసారి చూడండి. ఊరకనే కాదు, సామాజిక బాంధవ్యాల్ని వాటేసుకున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రాక్షసుల్ని, దుర్మార్గుల్ని వాటేసుకొని ఈ సమాజాన్ని ఎవడు దోచుకున్నాడో వాడితోటి పెట్టుబడిదారీ వర్గాల వైపు ఉన్నటువంటి వాళ్ళు మీరు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదలకి, పెత్తందారులకి జరుగుతున్న యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, పెత్తందారులంతా ఒకవైపు. సామాజిక కార్యక్రమాల్లో సోషల్ జస్టిస్ వైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, సోషల్ జస్టిస్ లేకుండా ఓన్లీ ఆ సామాజిక వర్గాల జస్టిస్ కోసమే మీరున్నది ఒకవైపు.